ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా పోచారం ప్రాజెక్టు, అదే కౌలస్నాల, సంగీతం. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి కదా. వర్షాలు కురవడంతో పూర్తిగా రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. 12,000 క్యూసెక్స్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే బోర్గం పూలంగ్ వాగు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో వాగులన్నీ కూడా పొంగుతున్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో ఉన్న చెరువు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఏదైతే మోర్తాడు మండలం ధర్మవరం వద్ద ఉన్న చెక్ డ్యాంలు కూడా పెద్దవాగు పొంగి పొర్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం, ఇటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో కొంత ఇబ్బందుల పాలైనామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్షాలు కురవడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఈ పంటలన్నీ వేసుకునే దిశగా పూర్తిగా ఇబ్బందులు లేకుండా భారీగా వరద నీరు రావడంతో ఈ వరి నాట్లు కూడా మరింత ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడులకు సెలవును ప్రకటించింది. ఈ సెలవును ఏదైతే 2వ శనివారం రోజు ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పి విద్యాశాఖ దీనికి సంబంధించిన జీవోనైతే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా నేడు బడులకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా 2వ శనివారం నాడు కూడా ఈ బంద్ను దాని కంటిన్యూగా 2వ శనివారం ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు ఉండాలని చెప్పి విద్యాశాఖ ఆ జీవో జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు బంధుకి పాఠశాలలు బంద్ ఉండడంతో పిల్లలు అందరూ కూడా ఇంటి వద్దనే ఉండడం, మరోవైపు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నెల 31 వరకు కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. 2 రోజుల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తిగా సాధారణ జిల్లాలో ఏదైతే జూన్, జూలై, ఆగస్టు మాసానికి 45 సెంటీమీటర్ల వర్షపాతం కావాల్సి ఉంది. అయితే ప్రధానంగా జూన్, జూలైలో మాత్రం ఇప్పుడైతే 15 సెంటీమీటర్ల వర్షపాతం 2 రోజుల నుంచి కురిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు పిల్లలను ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చూసుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ చాలా మంది ఏదైతే సందర్శకులు వీడియోలను ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి. ఏంది మీరు వర్షానికి ఫోటోలు తీస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. వర్షము ఇప్పుడు ఇన్ని రోజులు వర్షం లేనందుకు ఇప్పుడు వర్షం పడినందుకు చాలా అదృష్టం. అది మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అట్లా అంటే 2 నెలలుగా ఎండలు విపరీతంగా కొట్టినాయి, దానివల్ల అదే కొంచెం ఉపశమనం వచ్చింది. ఈ వర్షాలతో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆనందంగా ఉంది, ఆనందం వ్యక్తం చేస్తుంది. మనమంది పిల్లలు ఇక్కడ నీళ్లను చూడడానికి వచ్చారు. అసలు ఎందుకు నీళ్ళని చూడడానికి వచ్చినాం? గేట్లు ఇప్పినాం కాబట్టి చెప్పడానికి వచ్చాము. ఏ గేట్లు? కేశ్పూర్ గేట్లు ఇప్పారా? అవును. ప్రధానంగా ప్రజలందరూ కూడా ఏదో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో వర్షానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు గత 2 నెలలుగా ఎండ తాకిడి వల్ల అనేక ఇబ్బందుల పాలైనాం. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే 2 రోజుల నుంచి వర్షాలు కురడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు, అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా హెచ్చరిస్తుంది. జిల్లా కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వర్షం అధికంగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.